ప్రభుత్వ పాలన ఎట్లా ఉండింది, ఇప్పుడు ఈ 16 నెలల్లో కూటమి పాలనని ప్రజలు కనుక్కున్నారని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా సార్. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీ అనే సినిమాలో గుర్తుకొస్తున్నాయి అనే ఒక పాట ఉంది. తనకు బాల్యం గుర్తుకొస్తా ఉంటుంది రవితేజకి. ఆ విధంగా ఇవాళ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి పాలన గుర్తుకొస్తున్నాయి. ఏ మాత్రం అనుమానం, ముఖ్యంగా మహిళా మనులు చాలా తీవ్రమైన కోపంతో ఉన్నారు. మాకు ఇస్తానన్నవి లేదు, చేస్తాను, ఒక్క పింఛన్ పథకం తప్ప సార్. మహిళలకి 18 సంవత్సరాలు నిండిన మహిళకి నెలకు 1500 ఇస్తామనేదో అన్నారు వీళ్ళు. అవును సార్. అట్లాగే నిరుద్యోగ భృతి ఇస్తాము నిరుద్యోగులకని కూడా చెప్పారు. అవన్నీ కాకెత్తుకెళ్ళింది ఆ పథకాలని. ఈ 2 పథకాల గురించి ఎవరు మాట్లాడటం లేదు. అవి ఉష్కాకి అయిపోయింది సార్ వాటి కథ. కానీ అజయ్, ఇక్కడ పవన్ కళ్యాణ్ మౌనం వెనుక ఇది బహిరంగ చర్చ ఇప్పటి నుంచి కాదు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2-3 నెలలకే కూడా టీడీపీ ఆఫీసులోనే చర్చించుకుంటారు, ఇట్లా బయట రాజకీయ సర్కిల్స్ లో కూడా చర్చించుకుంటారు. పవన్ మౌనం వెనుకాల ప్రతి అంశంలోనూ టీడీపీ పార్టీ పవన్ కళ్యాణ్ కు నెలకింత ప్యాకేజీ ఇస్తుంది అనే చర్చ ఓపెన్ గా టీడీపీ పార్టీ ఆఫీసులోనే జరుగుతుంది. వాళ్ళని చర్చించుకుంటారు. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడితే పవన్ కళ్యాణ్ కు నెలకు ఆయన కప్పం ఆయనకి వెళ్ళిపోతుందండి. అవునండి సార్, అవునంట అని అది ఓపెన్ గా అందరూ చర్చించుకునేది వ్యాప్తంగా. ఆ ప్యాకేజీ అందటం వల్లనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాల మీద ఏది స్పందించకుండా మౌనం వహిస్తారని అనుకోవాలనా? మీరు చాలా మంచి ప్రశ్నని లేవనెత్తారు. పవన్ కళ్యాణ్ గారు 2014 సంవత్సరంలో నేరుగా పోటీ చేయకుండా చంద్రబాబు నాయుడు గారి కూటమికి సపోర్ట్ చేశారు. తద్వారా స్వల్ప మెజార్టీతో కూటమి అభ్యర్థులు గెలవడం జరిగింది. ఆ వేళ ప్రతిపక్షానికి కూడా 67 సీట్ల వరకు కూడా రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ తర్వాత రోజుల్లో ఆయన మళ్ళీ కమ్యూనిస్టులు, బిఎస్పీ, ఇతరత్ర వ్యక్తులు అందరినీ చిన్న చితక పార్టీలన్నీ కలుపుకొని కంటెస్ట్ చేయడం జరిగింది. నేరుగా భీమవరము, గాజువాకలో నిలబడి ఓడిపోవడం జరిగింది. స్వల్ప తేడాతో పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోవడం జరిగింది. తిరిగి 24 ఎన్నికల్లో కూటమిగా ఏర్పడడం వల్ల మాత్రమే తను ఎమ్మెల్యేగా గెలవడం, డిప్యూటీ సీఎంగా ఉండడం, తద్వారా ఆయనకి ఒక కంఫర్ట్ జోన్ ఏర్పడింది. అంటే ఆయన చుట్టూ ఒక 10 వెహికల్స్, పోలీసుల పహారా, గన్నులు, ఆ తన్మయత్వంలోకి వెళ్ళిపోయినారు పవన్ కళ్యాణ్ గారు. దానితో పాటుగా ఖచ్చితంగా చాలా మంది చెప్పేటువంటి విషయం ఏంటంటే అది టీడీపీ ఆఫీస్ నుంచి గల్లీ స్థాయికి వచ్చేసింది సార్. ఆ చర్చ గల్లీ స్థాయికి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి ఆదాయం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో గొడవ పెట్టుకుంటే అటు అధికారం అంటే ఇప్పుడు వాళ్ళకి ఇండివిజువల్ గా 146 సీట్స్ ఏమో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పడిపోదు. ఈ నేపథ్యంలో ఈయన బయటున్నా లోపలున్నా చంద్రబాబు నాయుడుకు వచ్చేటువంటి మైనస్ ఏం లేదు, ఆయనకు వచ్చే నష్టం ఏం లేదు. ఆ కారణం చేత కలిసి ఉంటే ఉండే లబ్ధి ఎక్కడ పోతుందో అన్న ఉద్దేశంతో తన వ్యక్తిత్వాన్ని మొత్తం ఆయన చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర పెట్టేశారు. సొంత అన్నని అవమానపరిచిన రోజు కూడా ఆయన బయటకు వచ్చే పరిస్థితి, బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇవాళ స్పష్టంగా తన శక్తి ఏందో తనకు తెలుసు. తన శక్తి ఇండివిజువల్ గా రాజకీయాలు చేయడానికి సరిపోదన్న ఒక భావనతో అన్నిటినీ సర్దుకొని పోయి, అదేదో ఒక సామెత ఉంది, వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాల్సిన సందర్భం ఒకటి నాయకుడికి వచ్చినప్పుడు అతను ఖచ్చితంగా ఏ నష్టానికైనా సిద్ధపడి నిలబడితేనే అతని వ్యక్తిత్వం నిలబడుతుంది. తద్వారానే ప్రజల్లో అతని పలుకుబడి నిలబడుతుంది. అలా కాకోకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా ఫక్తు రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. స్వలాభం కోసమే రాజకీయాలు చేస్తున్నాడన్న అభిప్రాయం ఈ రోజు రాష్ట్ర ప్రజల్లో అందరిలోనూ ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కాపు సామాజిక వర్గం కూడా పవన్ కళ్యాణ్ అంటే నందమూరి బాలకృష్ణ గారు చిరంజీవి గారి మీద చేసిన వ్యాఖ్యల పట్ల స్పందించలేదన్న ఒకంత బాధతో కాపు సామాజిక వర్గం కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది.